ఇదే ఇది సార్ నా బ్రాండ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈరోజు శ్రావణ శుక్రవారం అండి. మా ఇంట్లో అయితే మేము అందరం కలిసి వరలక్ష్మీదేవి వ్రతం అయితే చేసుకుంటున్నాం. చూసారు కదండి, ఇలా అలంకరించుకోవడానికి అయితే మాకు చాలా టైం అయితే పట్టిందండి. మా ఇంట్లో మేము అందరం కూడా తెల్లవారుజామున 3 గంటలకి అయితే లేసామండి. ఈరోజు 10 రకాల అయితే పిండి వంటలు అయితే చేసామండి. 10 రకాల పిండి వంటలతో పూలు ఫ్రూట్స్తో ఎలా అలంకరించామో ఈ వీడియోలో మీకు అయితే బాగా చూపెడతానండి. ఫస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇక నుంచి వీడియో అయితే మొత్తం పూర్తిగా చూడండి. ముందుగా అయితే దేవుడికి బ్యాక్గ్రౌండ్లో అరిటాకులతో అయితే కొంచెం లైట్గా ఫ్లవర్స్ అక్కడ పెట్టి బాగా అయితే డెకరేట్ చేశానండి. ఈ పూజలో మెయిన్ ఏంటంటేనండి, లక్ష్మీదేవి యొక్క కథ చెప్తారు. ఆ కథ అయితే వినాలండి. ఈ పూజలో కూర్చున్నప్పుడు కథ వింటుంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. కథ పూర్తయిపోయాక మా అమ్మ అయితే అమ్మవారికి హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ అయిందండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ మన గోదావరి జిల్లాలో అందరూ వరలక్ష్మీదేవి వ్రతం అనేసరికి అందరూ ఇలాగే చేసుకుంటారండి. కానీ నేను ఇలా వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మెయిన్ మా తెలంగాణ ఫ్రెండ్స్ అండి. తెలంగాణలో అయితే నాకు చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. నేను ఏదైనా చిన్న వీడియో కానీ ఫోటో కానీ అప్లోడ్ చేసేసరికి ఇదేంటి, ఇది ఎలా చేసుకుంటారో, ఇదేంటి అని అడిగేసరికి నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఎందుకంటే మన ఆంధ్రాలో చేసుకునే విధానం వేరు, తెలంగాణలో వాళ్ళు చేసుకునే విధానం వేరండి. ఏదైతేనే అమ్మదైతే పూజ అయిపోయిందండి. నెక్స్ట్ నేను మొదలు పెడుతున్నా. నేను పూజ చేయడంలో కొంచెం ఎటువంటి మిస్టేక్స్ అయినా ఉంటే కామెంట్లో మట్టుకు నన్ను ఆడుకోవద్దు. నేనేదో నాకు వచ్చినట్టుగా పూజ చేద్దాం అనేసి నేను చేసేటప్పుడు వీడియో తీయమని చెప్పాను. వీడియో తీయడానికైతే మా అక్క ఎందుకురా బాబు ఈ మాత్రం దానికి కూడా అన్నది. కానీ నేను వీడియో తీసుకోకపోతే వీడియోలు తీసుకోవడం వరకే నేను పూజ చేయనేమో అనేసి మా ఫ్రెండ్స్ చాలామంది ఇలా అడుగుతారేమో అని భయం వేసి ఈ వీడియో అయితే తీస్తున్నానండి. టైం అయితే మార్నింగ్ 11:30 అయిందండి. నాకైతే ఫుల్గా ఆకలేస్తుంది. స్పీడ్గా పూజ చేసేసి టిఫిన్ చేసేద్దామని కంగారుతో నేనున్నాను. ఎలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు.